వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తుంటే నిన్న ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చేసి గూగుల్ డేటా సెంటర్కి విత్తనం వేసింది నేనే, ఆ విత్తనానికి ఓనర్ను నేనే అనేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నటువంటి చాలామందికి ఏం అర్థం కాలేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు వచ్చేసి గూగుల్ డేటా సెంటర్ను మేమే తెచ్చింది, అది ఒకప్పుడు అదానీ డేటా సెంటరు మేము తీసుకొచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు. కనీసం అదానీ పేరు చెప్పడానికి కూడా ఆయన భయపడుతున్నాడు. అదానీ పేరు చెప్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఆ పేరు చెప్పట్లేదు. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్. అదానీ అక్కడ మొత్తం కూడా సెటప్ చేసి ఇస్తే గూగుల్ వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చొని మిగతా వ్యవహారాలను కూడా చేస్తారు అని చెప్పేసి ఆయనకి తెలిసింది. లేకపోతే ఆయన గూగుల్ ఎత్తుక్కొని గూగుల్ గురించి గూగుల్కి సంబంధించిన అంశాలు ఆయన మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సరే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పారు? ముందేమో అది దానివల్ల ఉపయోగం లేదు, అసలు అది డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, 200 ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు, చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున తీసుకొచ్చేసి రాష్ట్రానికి సంబంధించిన సంపదను దోచిపెడుతున్నారు, రకరకాలైన మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడి అది గోడౌన్ అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆన్ ఆఫ్ షడౌన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దీన్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పాడు. ఏంటి అసలు ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందు ఆ విత్తనానికి ఓనర్ ఎవరో దాని మీద చర్చిద్దాం. అసలు డేటా సెంటర్ అనే దానికి ముందు విత్తనం వేసింది ఎవరు అనేదానికి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఏంటి ఆ సాక్ష్యాలు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కానీ మనం కానీ మాట్లాడితే 2018లో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 2018లో 31/1/2018 అంటే జనవరి 31, 2018లో ఒక జీవో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ జీవో నెంబర్ 4. ఈ జీవో నెంబర్ 4 ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ అనేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చారు. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018 to 2020 అంటారన్నమాట. సో దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వైజాగ్లో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 2018 జనవరి 31వ తేదీన బీజం వేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి విత్తనానికి మదర్ విత్తనం, తల్లి విత్తనం 2018లో పడింది. సరే, దాన్ని పక్కన పెడితే 2019 ఫిబ్రవరి 12వ తేదీన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జివో ఇచ్చింది, జివో నెంబర్ 9. అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఏంటి ఆ జివో సారాంశం అంటే ఏదైతే అదానీకి సంబంధించినటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం దగ్గర ఒక ఈ డేటా క్లౌడ్కి సంబంధించినటువంటి సెంటర్ని ఏర్పాటు చేయాలనేసి ముందుకొచ్చింది. వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. వాళ్ళకి అక్కడ భూమి కావాలి, భూమితో పాటు ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఆ డేటా సెంటర్ని తీసుకురాబోతోంది. ఎందులో భాగంగా అంటే 2018లో ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020 ప్రకారం వాళ్ళకి అవసరమైన రాయితీలు ఇస్తామని చెప్పేసి ప్రకటించి దానికి అవసరమైనటువంటి ల్యాండ్ అలాట్మెంటు, ల్యాండ్కి సంబంధించినటువంటి ధర, ప్రభుత్వం తరపున ఇచ్చేటటువంటి రాయితీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చెబుతూ ఒక జీవోని జారీ చేశారు. అంటే అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అసలు డేటా సెంటర్ ఉండాలి, ఒక పాలసీ కావాలి అని చెప్పేసి పాలసీని రూపొందించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. సో ఈ 2 జీవోలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అదానీకి భూములు ఇవ్వాలి, అదానీకి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి సందర్భంలో ఇచ్చిన జీవోలో కొన్ని అంశాలు కానీ మనం కానీ పరిశీలిస్తే అందులో విశాఖపట్నం భీమిలి దగ్గర 89 ఎకరాల 69 సెంట్ల భూమి, అది కూడా ఎకరా ₹1,00,00,000 లెక్కన ఇవ్వాలని, అలాగే నక్కపల్లి దగ్గర 300 ఎకరాల భూమి, ఎకరా ₹20 లక్షల లెక్కన ఇవ్వాలనేసి, అలాగే విజయనగరం జిల్లాలో చోడవరం దగ్గర 100 ఎకరాల భూమి, ఎకరా 20 లక్షలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని దానికి ధరని ఫిక్స్ చేసి దాదాపుగా కూడా భూమి పూజ కూడా చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసింది. అసలు డేటా సెంటర్ రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. దానికి కొనసాగింపుగా 2019లో ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి అదానీకి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఎక్స్టెన్షన్ కోసం, డేటా సెంటర్ తీసుకురావడం కోసం అవసరమైనటువంటి భూములు అలాగే రాయితీల్ని ప్రకటించింది చంద్రబాబు నాయుడు. అంటే డేటా సెంటర్ రావాలి అనేటటువంటి తల్లి విత్తనాన్ని వేసింది
చంద్రబాబు నాయుడు. సో విత్తనం వేసింది చంద్రబాబు నాయుడు, ఇక్కడికి క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, ఆయన క్రెడిట్ కోసం కొట్లాడుతున్నది ఏంటి అంటే, అసలు అదానీ డేటా సెంటర్ ఇది గూగుల్ డేటా సెంటర్ కాదని చెప్తున్నది. ఎందుకంటే ఆయన అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చేసి ఏను అనేసి ఒక ఎల్యూజరేషన్లో ఉన్నాడు అనమాట. ఆయన ఏంటి అంటే నేనే తీసుకొచ్చి, ఎందుకంటే అదానీతో కలిసి చేసినటువంటి కార్యక్రమం అది గుర్తుంది. అంతకుముందు ఏం జరిగిందో పాపం ఆయనకు గుర్తులేదో, లేకపోతే అధికారులు చెప్పలేదో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అంత ఫాలో అప్ లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాటల కంటే ముందే దీనికి సంబంధించినటువంటి విత్తనాలు చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయారు. సో అందుకని ఆయనకి గుర్తున్నది ఏంటి అంటే 2020 నవంబర్ 23వ తేదీనే మేము జియో నెంబర్ 5 ఇచ్చాం. ఈరోజు మీరు గూగుల్ అంటున్నారు మేము 2020లో ఇచ్చాం, 5 సంవత్సరాల తర్వాత మీరు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా ఆవేశభరితంగా అక్కడ మాట్లాడారు. కానీ 2018లోనే పాలసీనే క్రియేట్ చేసింది, అసలు ఇది రావాలి రాష్ట్రానికి అని చెప్పేసి ఒక పాలసీని తయారు చేసింది చంద్రబాబు నాయుడు. అలాగే అదానీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. కానీ మీరేమంటున్నారు, 2020లో మేము ఒక జియో ఇచ్చామని చెప్పేసి చెప్పారు. సో ఆ జియోలో కూడా ఏముంది, ఏదైతే చంద్రబాబు నాయుడు 2018లో తీసుకొచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020 మేరకు మేము అదానీ సెంటర్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గతంలో ఇచ్చినటువంటి జియోని, అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జియోని రద్దు చేసి వీళ్ళు ఒక జియో ఇచ్చి ఇందులో ప్రైమ్ ల్యాండ్ అనమాట మధురవాడలో 257 ఎకరాల 77 సెంట్లు, అలాగే ఇంకో సర్వే నెంబర్ మధురవాడలో 130 ఎకరాలు. సో మొత్తం కూడా ఒక్కొక్క ఎకరా ₹1,00,00,000 లెక్కనిచ్చారు. దీనికి 2023 మే 3వ తేదీన భూమి పూజ చేశారు. అంటే 2020లో వీళ్ళు జియో ఇచ్చి 2023లో భూమి పూజ చేశారు. ఇది విత్తనాల సంగతి. సో ఎవరు విత్తనం వేశారు అనేదానికి మన ముందున్నటువంటి సాక్ష్యం ఇది. సరే, ఇది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో మొన్నటిదాకా అది ఒక గోడౌన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆన్ ఆఫ్ షడన్ మీడియా ముందుకు వచ్చేసి డేటా సెంటర్ మేము ఆహ్వానిస్తున్నాం, మీరు తీసుకొచ్చింది నేనే, విత్తనం వేసింది నేనే అని చెప్పారు. విత్తనం ఎవరు వేసారు అని క్లారిటీ వచ్చింది. విత్తనం వేసింది చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ విత్తనానికి సంబంధం లేదు, క్లారిటీ వచ్చేసింది. మరి ఎందుకని ఇలా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఏమో అలా మాట్లాడారు, గోడౌన్ దానివల్ల ఉపయోగం లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో వచ్చేసి మేము ఆహ్వానిస్తున్నాం, నేనే తీసుకొచ్చాను అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదానీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడనేసి, సో ఆయన మొదటగా ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఆ పార్టీ స్టాండ్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారని, సో జగన్మోహన్ రెడ్డి అదానీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడు కాబట్టి వాళ్ళని ఏమీ అనలేక ఆయన వ్యతిరేకించలేక, సో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అదానీని పొగుడుతూ, అదానీని చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని చెబుతూ, అదానీకి సంబంధించినటువంటి గూగుల్ డేటా సెంటర్ తానే తీసుకొచ్చాయని చెప్పేసి, సో కేంద్రానికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ కేంద్రానికి భయపడి చంద్రబాబు నాయుడిని బ్యాడ్ చేసేందుకు ఒక రకమైనటువంటి ఒక స్టోరీని అల్లారనమాట. సో గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నాకేదో అవార్డు ఇవ్వకుండా శాలువా కప్పకుండా అన్నారు కదా, దీనికి కప్పాలి శాలువా. ఎందుకంటే ఒక మంచి డ్రామాటిక్ స్టోరీని ఆయన చాలా క్రియేట్ చేశారు. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, కళ్ళ ముందు జీవోలు ఉన్నాయి, కళ్ళ ముందు ఏం జరిగిందనే దానికి పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వదిలేసి మొత్తం నేనే తీసుకొచ్చేసాను, ఆ విత్తనానికి ఓనర్ని నేనే అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తెలియదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడౌన్ అనడానికి, జగన్మోహన్ రెడ్డి నేనే విత్తనం వేసాను దానికి మధ్య కారణం ఏంటి అంటే కేంద్రానికి అదానీకి భయపడే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది అదానీ డేటా సెంటర్ అయితే మొన్న అదానీ కూర్చొని ఉండాలి కదా, గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎందుకు వచ్చారు, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడారు, మరి సుందర్ పిచాయ్ చెప్పాలి కదా, అది అదానీది మాకు సంబంధం లేదని చెప్పాలి కదా. మరి తమిళనాడులో ఎందుకని కొట్టుకుంటున్నారు, డిఎంకే అన్నా డిఎంకే మా రాష్ట్రాన్ని తీసుకురాకుండా ఆ రాష్ట్రాన్ని తీసుకెళ్లారని చెప్పేసి, అలాగే కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు వాళ్ళు కడుపు మంటతో అల్లాడుతున్నారు, మరి ఇవన్నీ కూడా కనిపించట్లేదా? మరి ఇవన్నీ కనిపించకుండా ఇప్పుడు నేను చేసేసానని చెప్పుకోవడం అది ఎంతవరకు అవసరం అర్థం కావట్లా. అసెంబ్లీలో స్టేటస్ కోసం, ఇక్కడేమో క్రెడిట్ కోసం, ఏంటో ఈ ప్రయత్నాలు అర్థం కానటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో సాక్ష్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కల్పితాలు కాదు, వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.